ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడు అయిన మా ప్రభువా, ఇంతవరకును పాటల ద్వారా మిమ్మల్ని మహింపరచడానికి మీరు అనుగ్రహించిన మీ కృప కొరకై ఎంతో వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. దయగల తండ్రి, కొంత సమయం అయినప్పటికీ మీ ప్రజలు మీ వాక్యము కొరకై, మీ సన్నిధి కొరకై వారిలో ఉంచిన ఆశను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. కొద్ది నిమిషాలు ప్రభువా, మీ స్వరము మీరు మాకు అనుగ్రహించండి. మెల్లనైనటువంటి స్వరముతో మీరు మమ్మల్ని దర్శించమని ప్రార్థన చేస్తుంటున్నాం. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయంలో రాయబడినట్లుగా లూదియా హృదయం తెరిచిన దేవుడు, ఈ రాత్రి ప్రభువా మీ వాక్యము చేత మీరు మమ్మలను దర్శించమని ప్రార్థన చేస్తుంటున్నాం. కృపగలిగిన మీ హస్తాలకు అప్పగించుకుంటున్నాం. కనబడినటువంటి చీకటి అంధకార శక్తులను ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో బంధిస్తూ ఉంటున్నాం. నిద్రమత్తు కలిగించు దురాత్మ నుంచి మాకు విడుదలను అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ మీ వాక్యం యందు ఆసక్తి కలిగిన ప్రజలనుగా మమ్మల్ని చేయమని యేసు ప్రభు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం. ఆయన, బాగా చదవండి, ఆయన, నాకు ఈ మధ్య చెవుడు వచ్చిందమ్మా. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దైవత్వమును జగతుత్పత్తి మొదలుకొని సృజింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటబడుచున్నవి. చాలు. దేవుడి వాక్యమును మన కొరకై ఆశీర్వదించునుగాక. మరొక మాట కూడా చదువుతాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనముగాను, రక్షింపబడుతున్న మనకు దేవుని శక్తి. దేవుని శక్తి. ఈరోజు దేవుని యొక్క శక్తిని గురించి మనం కొద్ది నిమిషాలు ఆలోచన చేద్దాం. నశించిపోతున్న వారికి సిలువను గూర్చిన వార్త ఎలాగుందంట? వెర్రితనముగా ఉంది. అయితే రక్షింపబడుతున్న మనకు సిలువను గూర్చిన వార్త ఎలాగుందంట? దేవుని యొక్క శక్తిగా మనకి కనపడతా ఉంది. దేవుని యొక్క వాక్యంలో కొన్ని సందర్భాలు మనం జ్ఞాపకం చేయబడతాం. మార్కు సువార్త 1వ అధ్యాయము 7వ వచనం. త్వరగా చదువుకున్న పిల్లలు. మరియు అతడు, నాకంటే శక్తిమంతుడొకడు నా వెనుక వచ్చుచున్నాడు, నేను వంగి ఆయన చెప్పుల వారు విప్పుటకు పాత్రుడను కాను. నా వెనుక నాకంటే పవర్ఫుల్ మ్యాన్, నాకంటే శక్తిమంతుడు వచ్చుచున్నాడు. మన ప్రభువారు ఎవరంట? శక్తిమంతుడైనటువంటి దేవుడు. రెండో మాట, లూకాసు సువార్త 24వ అధ్యాయము, లూకాసు సువార్త 24వ అధ్యాయము 19వ వచనం. లూకాసు సువార్త 24వ అధ్యాయము 19వ వచనం. ఆయన వేమని వారిని అడిగినప్పుడు వారు నజరేయుడైన యేసును గూర్చిన సంగతులు ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలోను వాక్యములోను శక్తి కలిగిన ప్రవక్తయై ఉండెను. ఆమేన్. ఆయన శక్తి కలిగిన వాడు. ఆయన వాక్యము శక్తి కలిగినది. ఆయన వాక్యము బలము కలిగినది. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనంలో మనం చదివితే దేవుని యొక్క వాక్యము బలము కలిగినదై రెండంచులు కలిగిన ఖడ్గము కంటే వాడిదిగా మనకు కనపడతా ఉంది. ఆయన వాక్యము
బలమైనది, లేకపోతే ఆయన మాట శక్తి కలిగినది. దేవుని యొక్క మాట, ఆయన తన మాటలో శక్తి కలిగినవాడు. ఆయన శక్తి కలిగిన వాడు, ఆయన మాటలు శక్తి కలిగినవి. మూడవది, ఆయన క్రియలు కూడా శక్తి కలిగినవి. చదవండి ఆ మాట మరొకసారి ఆ మాట మనం చదువుతాం. ఆయన క్రియలు కూడా ఎలాంటివంట? శక్తి కలిగినవిగా మనకి కనపడతా ఉంది. నాలుగో సంగతి జ్ఞాపకం చేస్తున్న అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయము 38వ వచనం. ఏమనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించెను. దేంట్లో శక్తి గలవాడంట? ఆత్మలో శక్తి కలిగిన వాడు. ఆత్మలో శక్తి కలిగిన వాడు, మాటలో శక్తి కలిగిన వాడు, పనులలో శక్తి కలిగిన వాడు, తాను కలిగి ఉన్న ఆత్మలో శక్తి కలిగిన వాడు. పూర్తిగా చూస్తే దేవుడు ఆయన సంపూర్ణమైన శక్తి కలిగిన వాడు అనే విషయం మనకు అర్థమవుతా ఉంది. అందుకనే ఈ మాట మనం చదువుతూ వచ్చాం. నశించుచున్న మనలను రక్షించుట దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క దయాపూర్వక సంకల్పం. అయితే నాశనమవుతున్న వారికి ఎలా ఉందంట? ఈ దేవుని యొక్క శక్తి ఎగతాళిగా ఉంది, ఎర్రితనముగా ఉంది, హేళనగా ఉంది. నశించిపోతున్న వారికి దేవుని యొక్క శక్తి వెరితనముగా ఉంటే, రక్షింపబడుతున్న మనకి అది దేవుని యొక్క శక్తిగా మనకు కనపడతా ఉంది. చూడండి, దేవుడు ఏమి చేయగలడు తన శక్తితో అంటే ఒక 7 సంగతులు చాలా త్వరగా చూసుకొని ప్రార్థన చేసుకుందాం. 7 మాటలు చెప్తాను, జాగ్రత్తగా వినాలి. రాసిన పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం చదవండి. వారును తమ అవిశ్వాసములో నిలవకపోయిన ఎడల అంటు కట్టబడుదురు. దేవుడు వారిని మరలా అంటు కట్టుటకు శక్తి కలిగిన వాడు. అంటు కట్టుటకు శక్తి కలిగిన వాడు. అంటు కడతారు. దేనికి అంటు కడతారు చెప్పండి? ఇంకొక క్రొత్త మొక్క రావాలంటే ఏం చేస్తారంట? అంటు కడతారు. ఒక పిలకను తీసుకుని వచ్చి మరి బాగును దానికి అంటుకట్టి దాని మట్టిలో పెట్టి ఒక 40-45 రోజుల తర్వాత చూస్తే దానికి వేరులు వస్తాయి. ఒకవేళ నీ జీవితంలో ప్రభువుని ఎరిగావు, బాప్తిస్తం తీసుకున్నావు, తిరిగి వెనుకకు వెళ్ళిపోయినావు, ప్రభువును మర్చిపోయినావు, కానీ దేవుడు నిన్ను మరలా అంటుకట్టుటకు శక్తి కలిగిన వాడు. చాలామంది ఇలా అనుకుంటారు, నా జీవితం ఇంతేలే, నేను ఎంతగా దేవునిలో ఉండాలనుకున్నా కూడా ఉండలేకపోతా ఉన్నాను, నా వల్ల కాదు, నా బ్రతికింతే, ఇక నాకు నరకమే అనుకుంటారు. దేవునిలో ఉండటం ఇక నా చేత కాదు అనుకుంటారు. కానీ దేవుడు అంటా ఉన్నాడు, తిరిగి మరలా నిన్ను అంటు కట్టుటకు శక్తి కలిగినవాడు. ఒకవేళ నువ్వు పడిపోయావా, జారిపోయావా, ప్రార్థనా జీవితాన్ని పోగొట్టుకున్నావా, విశ్వాసుల గురించి మాట్లాడుతూ ఉన్నా, ప్రార్థనా జీవితాన్ని పోగొట్టుకున్నావా, ఆత్మీయతను పోగొట్టుకున్నావా, అయితే ప్రభు నిన్ను మరలా అంటు కడతాడు. అలాగ నిన్ను అంటు కట్టి తిరిగి ఏ విధమైన శక్తిని ప్రారంభ దినాల్లో కలిగి ఉన్నావో అట్టి శక్తి నీకు అనుగ్రహించటానికి ఆయన శక్తి కలిగిన వాడు అనే సంగతి మనం మర్చిపోవద్దు. కనుక మొదటిది ఏంటంట? ఆయన అంటు కట్టుటకు శక్తి కలిగిన వాడు. రెండో మాట జ్ఞాపకం చేసుకున్నారండి దేవుని యొక్క వాక్యంలో. ఇదే రోమీయులకు రాసిన పత్రికలోనే 14వ అధ్యాయము 4వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 4వ వచనం. మరొకరు చదవండి, ఇంకెవరు చదువుకున్న వాళ్ళు ఇంకొకరు చదవండి అమ్మా, వెనకలైన వాళ్ళు చదవండి. పరుని సేవకునికి తీర్పు తీర్చుటకు నీవెవడవో అతడు నిలిచి ఉండుట అయినను పడి ఉండుట అయినను అతని సొంత యజమాని పనియే. అతడు నిలిచి ఉండుట కానీ ప్రభువు అతనిని నిలువబెట్టుటకు శక్తి కలిగిన వాడు కదా. ఒకవేళ పడిపోయి ఉంటే
తిరిగి నిన్ను చక్కగా నిలవబెట్టకు. దావీదు అంటాడు, ఏమైపోయినాయంట దావీదు కాళ్ళు? ఏమైపోయినాయంట? జారిపోయినాయంట కదా, జారిపోయినాయి, నిలబడట్లేదు. కీర్తనల గ్రంథం 40వ అధ్యాయం మనం చదివితే ఎక్కడ ఉన్నాయంట? పాదములు జిగట కలిగిన దొంగ ఊబి, అంటే ఊబుల్లో మంచి ఊబి కూడా ఉంటుందేమో కదా. జిగట కలిగిన దొంగ ఊబి, నిలవనీయనటువంటి స్థలము, అది అగాధమైనటువంటి స్థలము. కాళ్ళు ఊపుతుండే కొంది అది మనిషిని లోపలికి లాగుతూ ఉంటుంది. పాపం కూడా అంతే. భలే భలే ఉందని చెప్పి చేస్తూ ఉంటే ఇక పూర్తిగా పాపం ఏం చేస్తా అంటే మనిషిని మృంగివేసి చివరికి మరణమునకు తీసుకుని వెళ్తుంది. పాపము వలన వచ్చు జీతము మరణం, పాపం వలన వచ్చు జీతం మరణం. అందుకనే కీర్తనాకారుడు అంటాడు, నా పాదములను క్రీస్తు అనే బండ మీద ఏం చేశాడంట? అక్కలో ఏం చేశాడంట? నా పాదములను క్రీస్తు అనే బండ మీద నిల్చోబెట్టి నా అడుగులను స్థిరపరిచాడు. నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేస్తూ వచ్చినాడు. లేడి కాళ్ళ వలె చేస్తూ వచ్చినాడు. లేడీ కాళ్ళు అంటే లేళ్ళు ఎలాగుంటాయి కదా, కొండలు గుట్టలు లోయలు దూకుతూ ఉంటాయి. ఎంత ఎత్తులైనా కూడా ఎక్కుతూ ఉంటాయి కదా. ఈ రాత్రి మన జీవితంలో ఒకవేళ బలహీనమైన కాళ్ళు కలిగినవేమో, ప్రభు దగ్గరికి రావడానికి నీ అడుగులు పడటలేదేమో కదా. శృంగారం అనే దేవాలయం దగ్గర కూర్చున్నా ఎవడంటా వాడు? కుంటోడా గుడ్డోడా? శృంగారం దేవాలయం దగ్గర కూర్చుంది ఎవరు చెప్పండి? ఎవరు? ఏందో ఎవరమ్మా? చదవండి అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయం. ఎవరు కూర్చున్నాడు? త్వరగా ఎవడు కూర్చున్నాడంట? శృంగారమును దేవాలయం వద్ద కూర్చొని భిక్షం అడుగుతూ ఉంటే దైవజనులు అటు వెళ్తూ ఉన్నారు. వారికి వెళ్ళి తేరి చూస్తూ ఉన్నాడు, ఏమైనా ఇస్తారేమోనని చెప్పి. ఉందా మీ బైబిల్లో? అట్టంటే చాలామంది కోపం వచ్చింది. మీ బైబిల్లో ఉందంటే అబ్బో ఈయన బైబిల్ ఒకటే మా బైబిల్ ఒకటే, అందరు బైబిల్ ఒకటి కాదేమో. మొన్న ఒకసారి ఈ సంఘటన మా మధ్యలో జరుగుతూ వచ్చింది. నీ బైబిల్లో ఉందంటే నీ బైబిల్ కొత్తగా ప్రింట్ వేసిర్రా, మాటకు నీ బైబిల్లో ఉంది, నీ బైబిల్లో ఉందంటే మా బైబిల్లో కూడా అంటే తీసి చదివితేగా మీ బైబిల్. మరి అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయం చదువు. శృంగారం అనబడిన భిక్షము కొరకు ఎవరంట? కూర్చున్నాడు. ఎందుకు కూర్చున్నాడు? ఏమి లేవంట వానికి. ఏమి లేవమ్మా, కాళ్ళు లేవు. అరే నేను లేత మనిషిని కాదంటాడు. కాళ్ళే లేవు, లేత మనిషిని కాదంటాడు. నాలంటాడు ఒకడు బాగా ఇట్లా దోరణాలు పోయే రోడ్లో ఆ ఊరు బయట కూర్చున్నాడంట. కూర్చొని వచ్చిపోయే వాళ్ళని బెదిరిస్తూ ఉన్నాడంట కదా. మీరు అందరు సొమ్ములు పెట్టుకొని పోతూ ఉంటారు కదా. కూర్చుంటున్నాడంట, నేను లేతే మనిషిని కాదు, నేను లేతే మనిషిని కాదు అంటున్నాడంట కదా. కత్తి చూపిస్తూ ఉండు, నేను లేతే మనిషిని కాదు, ఏమి చవలై ముక్కలు తెచ్చి ఇక్కడ పెట్టిపో, ఎందుకైనా మంచిది అంటూ ఉన్నాడు. బెదిరించుకొని అందరినీ తీసుకుంటా ఉన్నాడు. ఒకనొక దినాన నాలంటూడా మార్గాన్ని పోతా ఉంటే ఈ పాస్టర్ గారు ఆడాడు ప్రార్థన చేసి డబ్బులు బొబ్బులు ఇచ్చుంటారు కానుకలు. పాస్టర్ నేను లేతే మనిషిని కాదు, ఆ జోబులో ఉన్న చిల్లర అడేసిపో అంటున్నాడంట. జోబులో ఉన్న చిల్లర అడేసిపో, ఇంటింటికి పోయి ప్రార్థన చేసి ఉంటావు, 5-10 ఇచ్చుంటారు, ఎందుకైనా మంచిది ఏమి తెచ్చాడు పెట్టు అంటున్నాడు. పాస్టర్ గారు అంటున్నారు, రే నువ్వు లేగిరా చూద్దాం, నువ్వు లేచి చూద్దాం. నేను లేతే మనిషిని కానంటుండు, లేగిట్లేదు. నువ్వు లేచి చూద్దాం, నేను లేతే మనిషిని కాదు, నువ్వు లేయి, నేను లేతే కాదు నువ్వు లేయి, నేను లేతగా నువ్వు లేయి. చివరికి ఏంటంటే దగ్గరికి పోయి చేతులు పట్టుకొని లాగాడంట. బోర్లగా పడ్డాడు. తీర చూస్తే ఏమి లేవు, నిలబడ్డానికి ఏమి లేవు, కాళ్ళు లేవు కదా. ఒకవేళ నీ జీవితంలో ప్రభు సన్నిధికి రావడానికి కాళ్ళు లేవేమో, సినిమాలకు పోవడానికి పరిగెత్తుతున్నాయి కాళ్ళు,
షికారులు చేయడానికి కాళ్ళు బరిగెత్తుతున్నాయి. ఇంట్లో భార్యను దండడానికి భార్య జాపుతున్నావు కాళ్ళు. మా భర్తను స్థాపించడానికి 3 జాపుతున్నావు. బైబిల్ మాత్రం ఎత్తట్లా పట్టుకొని. అవునా? పఠింపచేష్ట గ్రంథం బైబిల్ అంటే అత్తనే ఎత్తట్లేదు. మా సంఘంలో నేను ఒక మాట చెప్పేవాడిని, ఒకవేళ మీ చెయ్యి ఎట్టుంటే అమ్మా డాక్టర్ గారిని పిలిపిస్తా, కొద్దిగా పైకి లేపుతారమ్మ, వచ్చి ఫిజియోథెరపీ చేపిస్తా కదా. పాదములు ఆయన నిలువబెట్టుటకు శక్తి కలిగిన, మొదటిది అంటుగట్టుటకు శక్తి కలిగిన వాడు. ఒకవేళ తునిగిపోయింటే నీ ఆత్మీయ జీవితం అంటుగట్టబెడతావు. ఒకవేళ దేవుళ్ళు నిలబడలేక జారిపోయావేమో, దావీదు వలె బండ మీద నీ కాళ్ళు నిలబడలేదేమో, ఊబిలోకి వెళ్ళిపోయినావేమో, ఊబిలో నీ కాళ్ళు అలాగలాగు ఆడిస్తూ ఉంటే ఇంకా లోపలికి ఊబి నేను లాగుతూ ఉందేమో. దావీదు అంటా ఉన్నాడు, నా పాదములను క్రీస్తు అనే బండ మీద నిలబెట్టి నా అడుగులను నువ్వేం చేసావయ్యా? స్థిరపరిచావు. నువ్వు ప్రభువులో స్థిరపడాలంటే ఆయనే నిన్ను నిలువబెట్టుటకు శక్తి కలిగిన వాడైన సంగతి జ్ఞాపకం చేసుకుంటాము. 3వ సంగతి నేను జ్ఞాపకం చేయాలని ఆశపడతా ఉన్నాను. 3వది వచ్చేసరికి రోమీయులకు రాసిన పత్రికలోనే 16వ అధ్యాయము 26వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 26వ వచనం. సమస్తమైన అన్యజనులు విశ్వాసమునకు విధేయులగునట్లు అనాది నుండి రహస్యముగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము నిత్య దేవుని ఆజ్ఞ ప్రకారం ప్రవక్తల లేఖనముల ద్వారా వారికి తెలుపబడి ఉన్నది. సువార్త ప్రకారముగాను ప్రకటన ప్రకారముగాను మిమ్ములను స్థిరపరచుటకు శక్తిమంతుడును అద్వితీయ జ్ఞానవంతుడైన దేవునికి యేసుక్రీస్తు ద్వారా నిరంతరము మహిమ కలుగునుగాక. కదా, మనలను స్థిరపరచుటకు, మనలను సిద్ధపరచుటకు ఎవరంట? ఆయన ఎవరంటమ్మా? శక్తి కలిగిన వాడు. అంటు కట్టుటకు శక్తి కలిగిన వాడు, నిలబెట్టడానికి శక్తి కలిగిన వాడు, సిద్ధపరచడానికి శక్తి కలిగిన వాడు. ఒకవేళ నీ జీవితంలో సిద్ధపాటు ఉందా? ప్రభు రాబోతా ఉన్న దినాల్లో ఉన్నాం. చెప్పగలవా? నేను రెడీగా ఉన్నానయ్యా, ఆయన వస్తే నేను సిద్ధపడి ఉన్నాను కదా. బస్ వస్తూ ఉంటే, ఇంట్లో సిద్ధపడతా ఉంటే బస్ ఆగుతుందా? అమ్మమ్మ ఆపమ్మ, అక్కడ దాకా వచ్చినదిగా, ఆ గేట్ దాకా వచ్చింది, ఆపమ్మ అంటే ఏందా ఎంతసేపు ఆపేది? వచ్చిండు కదా. కొన్నిసార్లు వచ్చేలోపే ఏమైపోద్దంట, వెళ్ళిపోద్ది. వచ్చారు, ఏమే నిదానంగా ఆర్చుకొని తీర్చుకొని అన్ని ముగించుకొని వచ్చి ఇప్పుడు అంటున్నారయ్యా తలుపుది అంటున్నారు. ఎవరు? మేమయ్యా. ప్రతి ఆదివారం సాయంకాలము మా భాస్కర్ బాబు ప్రార్థన పెడితే ఆ ప్రార్థనలో ఉన్నమే పాటలు పాడేదాన్నయ్య. నేను రోజు వచ్చి వెనక నేను కుర్చీలో కూర్చోనేదాన్నయ్యా. సండే స్కూల్ నుంచి ప్రార్థన అయిపోయిన దాకా. అయ్యో, వాళ్ళు బైబిల్ ఎత్తి తీసుకున్నాయా నేనయ్యా. పాస్టర్ గారితో రోజు ప్రార్థన చేయించుకుంటా నేనయ్యా అంటే దేవుడు అన్నాడు, నువ్వు ఏడున్నావు? ఇంట్లో ఉన్నావా, ఇంటి బయట ఉన్నావా? ఏడున్నావు? ఇంట్లో ఉన్నావా, ఇంటి బయట ఉన్నావా అంటే నేను బయట ఉన్నానయ్యా. అయితే నువ్వు బయట నీ బతుకు బస్ స్టాండ్ పాలేకపో, ఇంక నువ్వు బయటే, ఇక లోపలికి వచ్చేది లేదు. సిద్ధపడి ఉంటేగా లోపలికి పోవడానికి. బుద్ధి లేని, ఆ మాట అనకూడదు. ఎవరంట వాళ్ళు? బయట ఉన్న వాళ్ళు ఎవరంట? ఎవరు చెప్పండి, మీరే చెప్పండి. బుద్ధి లేని, నేను మాటకు వాచ్ చూసుకుంటా ఉన్నా, బుద్ధి లేని కన్యలు. ఎందుకు? సిద్ధపాటు లేదు. నీ జీవితంలో ప్రార్థనకు వస్తూ ఉన్నావు, దేవుడు అంటే మంచి ఇష్టము, దేవుడు అంటే ప్రేమ, దేవునికి అన్నీ ఇస్తావు, కానుకలు ఇస్తావు, దైవ సేవకుల్ని బాగా ప్రేమిస్తావు, మందిరంలో బాగా పనిచేస్తావు, కానీ నువ్వు మాత్రము ప్రభు రాకడ కొరకై సిద్ధపడలేకపోతా ఉన్నావు. ఒకవేళ నిన్ను సిద్ధపరచడానికి దేవుడు శక్తి కలిగిన వాడు. ప్రభువా, నన్ను సిద్ధపరచయ్యా నీ రాకడ కొరకై.
ప్రార్థన చేయగలిగితే, ప్రభుతో చెప్పగలిగితే దేవుడు నిన్ను సిద్ధపరుస్తాడు. ఒకటి, అంటుగట్టగలిగిన వాడు, నిలవబెట్టగలిగిన వాడు. మూడవది సిద్ధపరిచేవాడు. నాలుగో మాట చదువుతారండి. దేవుని యొక్క వాక్యంలోంచి 4వ మాటను జ్ఞాపకం చేసుకుందాము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 9వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 9వ వచనం చదవండి. నా కృప నీకు చాలును, నీ బలహీనతల యందు నా శక్తి పరిపూర్ణమగుచు ఉన్నది. బలహీనులకు బలాభివృద్ధిని కలుగచేవాడు. శక్తి లేని వారికి శక్తినిచ్చు దేవుడు. శ్రమలలో వెళ్తున్నావా? నిందల గుండా వెళ్తున్నావా? కన్నీరు గుండా వెళ్తా ఉన్నావా? వేదన గుండా వెళ్తా ఉన్నావా? శోధన గుండా వెళ్తా ఉన్నావా? అయితే భయపడవద్దు. ప్రభు అంటా ఉన్నాడు, నా కృప నీకు చాలు. నేనున్నా నా కృప నీకు చాలు. నీ బలహీనతలలో నా శక్తిని నేను నీకు అనుగ్రహిస్తాను. కొన్నిసార్లు విశ్వాస జీవితంలోకి వచ్చిన తర్వాత శోధనల గుండా వెళ్తూ ఉంటాం, శ్రమల గుండా వెళ్తూ ఉంటాం, కష్టాల గుండా వెళ్తూ ఉంటాం, నిందల గుండా వెళ్తూ ఉంటాం. కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది, యేసయ్యను నమ్ముకున్నాక నాకు ఏది కూడా అచ్చి రాలేదు, కలిసి రాలేదు అనుకుంటారు. మా సంఘంలో ఒక అక్క ఉండేది, పోయినసారి కూడా చెప్పా. దేవుని నమ్మక ముందు 15 వేసిందంట కోడిగుడ్లు. 15 కోడిగుడ్లు వేసింది పొదగడానికి. 15 పిల్లలు లేపింది. యేసయ్యను నమ్ముకుంది, ప్రార్థనకు వచ్చింది. కోడి పిల్లల్ని 15 గుడ్లు ఎత్తే 12 గుడ్లే లేపిందంట. అంటుంది, పాస్టర్ గారు నాకు యేసయ్య కలిసి రాలేదు. 15 దేవుని నమ్ముకోకముందు కోడి 15 పిల్లలు పెట్టింది, నమ్ముకున్నాక 12 పెట్టింది. ఈ మధ్య కాలంలో మళ్ళీ ఒక సహోదరు వచ్చింది, లక్ష్మప్ప అని. అవతల పుల్లల చెరువులో కమ్మోరుపల్లె అని ఉండిద్ది. ఒకరోజు వచ్చి బైబిల్ ఇచ్చి వెళ్తా ఉంది. ఏందక్క లక్ష్మక్క ఏమైందంటే, అయ్యో యేసయ్య నమ్ముకున్నాక గొర్రె పిల్లలని చచ్చిపోతున్నాయి, మాకు యేసయ్య కలిసి రావట్లేదు కదా. కలిసి రాలేదని కలత చెందకనే పాట ఉంది కదా. కష్టకాలంలో కలిసి రాలేదనుకుంటున్నావేమో, దేవుని కృప నీ మీద ఉండిద్ది. నీ కృప తప్ప వేరొకటి లేదయ్యా. దేవుని కృప ఉంటే ఆకాశము కంటే, ఆ భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉన్నదో, ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉంది. ఆయన కృప చేత మనలను బలపరిచే దేవుడు. నీ కష్ట సమయాల్లో, నీ కన్నీటి సమయాల్లో, నీ దుఃఖ దినములలో, నీ బాధలు, నీ అనారోగ్యమైన పరిస్థితులలో నేను అందరూ విడిచిపెట్టినప్పుడు, ఎవరు నాకు తోడుగా లేరు, నా స్నేహితులు, బంధువులు, రక్త సంబంధికులు అందరూ నిన్ను వదిలిపెట్టినప్పుడు దేవుడు నీతో కూడా ఉండేవాడు. తన కృపచేత నిన్ను బలపరిచే దేవుడు. 5వ సంగతి జ్ఞాపకం చేస్తాను రండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ అధ్యాయం 21వ వచనం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక, సమస్తమును తనకు లోబర్చుకొన జాలని శక్తిని బట్టి ఆయన మన దీన స్థితిని తన మహిమ కలిగిన శరీరమునకు సమరూపము కలిగిన దానిగా మార్చుచూ ఉన్నాడు. ట్రాన్స్ఫర్మేషన్ పవర్ అంటాము, రూపాంతరీకరించే శక్తి. మన దీన స్థితిని దేవుడు మహిమ కలిగిన స్థితినిగా మార్చగలిగిన వాడు. ఒకవేళ నీ జీవితంలో దీనమైన స్థితిలో ఉండి, ఇదిగో నా స్థితి అంతే, నా బ్రతుకు ఇంతే, ఇక నా పరిస్థితి ఇంతే, ఇక నేను ఇక పైకి రాలేను, నా వల్ల కాదు అని కృంగిపోయి ఉంటున్నావేమో, దేవుడు అంటా ఉన్నాడు, కృంగిన వారిని లేవనెత్తేటువంటి దేవుడు. దీనులను పెంట కుప్పల మీద నుంచి లేవనెత్తి అధికారులతో
కూర్చుండబెట్టే దేవుడు, నిన్ను రూపాంతరీకరించడానికి శక్తి కలిగిన వాడు, నిన్ను మహిమ కలిగిన వాడిగా చేయటానికి శక్తి కలిగిన వాడు, నీ దీన దిశలో నుంచి నిన్ను ఉన్నతమైన స్థితిలోనికి దేవుడు తీసుకుని వెళ్ళడానికి శక్తి కలిగిన వాడు అనే సంగతి నువ్వు ఎరగాలి. నీ స్థితి ఏదైనా, నీ పరిస్థితిని మార్చగలిగిన దేవుడు ఒక యేసయ్య మాత్రమే. నువ్వు ఏ స్థితిలో ఉన్నా కూడా నీ స్థితిని సంపూర్ణంగా మార్చగలిగిన శక్తి కలిగిన దేవుడు, తన మహిమను నీకు అనుగ్రహించడానికి శక్తి కలిగిన దేవుడు. యేసయ్య రూపాంతరం చెందాడు తెలుసా? తన మహిమను శిష్యులకు చూపించాడు. ఎక్కడ చూపించాడు? తాబోరు కొండ మీద. మార్కు సువార్త 8-9 అధ్యాయాలు చదివితే పేతురు, యోహాను, యాకోబులను అంటబెట్టుకొని ఆయన రూపాంతరం పొందుతా వచ్చాడంటే చూడడానికి దీనుడిగా ఉన్నాడుగా, రిక్తుడిగా ఉన్నాడుగా, దాసుడిగా ఉన్నాడుగా, ఏమి లేనివాడిగా కనపడుతున్నాడుగా. అందరూ హేళన చేస్తూ ఉన్నా కూడా అన్ని సహిస్తూ ఉన్నాడు, భరిస్తూ ఉన్నాడు. మరి తిడితే తిట్టించుకుంటున్నాడు, కొడితే కొట్టించుకుంటున్నాడు, బదులు మాట్లాడట్లేదు, ఎదురు తిరగట్లేదు. ఆ ప్రేమ అలాగుంది. బదులు పలుకలేదా ఏ ప్రేమ కదా. ఎవరి కోసమంట? ఎవరి కోసం? ఈ జనుల కోసము, ఈ జగత్ కోసం అని పాడతావా? మరి ఎవరి కోసం? నీ కోసము, నా కోసం. నీ కోసము, నా కోసం. ఆయన వీళ్ళ ముగ్గురిని తీసుకుని వెళ్ళి రూపాంతరం చెందాడంట. తన అసలు రూపాన్ని చూపించాడు. ఎలాగుంది అసలు రూపం? సూర్యుని వలె దగదగ మెరిసిపోయేటువంటి ముఖము కలిగిన వాడు, ఏ చాకలి ఉతకలేనంత తెల్లని వస్త్రములు కలిగినటువంటి వాడు. ఆకాశము తెరవబడింది, ఒక స్వరం వినపడతా ఉంది, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన మాట వినడి. నువ్వు దేవుని మాట వింటే నీ పరిస్థితి మార్చబడుతుంది. నీ కుటుంబ జీవితంలో, నీ సంఘ జీవితంలో నువ్వు ఆశీర్వదించబడతావు. దేవుని యొక్క స్వరాన్ని నువ్వు వినగలిగితే, దేవుని యొక్క మాటకు నువ్వు లోబడగలిగితే, నువ్వు మార్చబడడానికి ఇష్టపడితే, నా జీవితం మార్చబడాలి, నా పరిస్థితులు మార్చబడాలి, నేను ఉన్నతమైన స్థితిలోనికి రావాలి, ఆశీర్వదించబడిన దానిగా, ఆశీర్వదించబడిన వాడిగా నేను ఉండాలి అని నువ్వు ఆశపడితే దేవుడు నీ స్థితిని మారుస్తాడు. దీన స్థితిని ఉన్నతమైన స్థితిలోనికి తీసుకురాగలుగుతాడు. చదువుకున్న బిడ్డలు నీకు వచ్చే 30%, 40%, 50%గా మార్చబడాలంటే, 60%గా మార్చబడాలంటే, 70%గా మార్చబడాలంటే నువ్వేం చేయాలో తెలుసా? దేవుని యొక్క మాట వినాలి. నీ చదువులో దేవునిని హెచ్చించాలి అంటే, నీ చదువులను ట్రాన్స్ఫర్మేషన్గా స్టెప్పులుగా దీన దశలో నుంచి ఉన్నతమైన హై లెవెల్లోనికి వెళ్ళిపోవాలి అంటే నువ్వు ప్రభువుని ఎరగాలి, ప్రభువుని విశ్వసించాలి. నా ప్రభు నా జీవితంలో దీన్ని చేయగలడు అని నువ్వేం చేయాలో తెలుసా? నమ్మిన వాడవుగా ఉండాలి. నా దేవునికి సమస్తమును సాధ్యమే, దేవునికి సమస్తమును సాధ్యమే. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. ఎన్ని శక్తులు మాట్లాడాము? మొదటి శక్తి ఏందంట? దేవునికున్న మొదటి శక్తి అంటు కట్టే శక్తి, రెండోది నిలవబెట్టే శక్తి, మూడోది సిద్ధపరిచేటువంటి శక్తి, నాలుగోది ఏం శక్తి? ఏదన్నా అంత గట్టిగా మాట్లాడితే మాట్లాడుంటాయి మైండ్లో అంటారా? నాలుగోది ఏ శక్తి చెప్పండి? పోనీ ఐదోది చెప్పండి. ఐదో శక్తి ఏందంట? నాలుగోది బలహీనతలలో బలపరిచే శక్తి. అనారోగ్య పరిస్థితుల్లో నేనున్నా బిడ్డ, ఈ అనారోగ్యం నీకేం కాదు, దెబ్బ తగిలిందా? 107వ కీర్తన 20 వచ్చిన దేవుని యొక్క వాక్యం, ఆయన తన వాక్యమును పంపి వారిని బాగు చేశాను. 147వ కీర్తన 3వ వచనంలో ఉంటుంది, గుండె చెదిరిన వారిని బాగు చేయవాడు. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 11వ వచనం ఉంటుంది, ఆయన వారి యొక్క ఎముకలను తాకి వారి ఎముకలను బలపరిచే దేవుడు. నా జీవితంలో ఓసారి బండి కొడితే 10 అడుగులు ఎత్తుకులేశాను. అదే చివరి రోజు అనుకుంటా వచ్చాను. జీవితం అంతా ఒక్కసారిగా
కళ్ళ ముందు కదిలాడుతూ వచ్చింది. 2017 సంవత్సరం జనవరి 10వ తారీఖు సాయంకాలం 3 గంటలప్పుడు ఆఫీసు నుంచి ఇంటికి వెళ్తూ ఉన్నాను. ఒక పని నిమిత్తమై పెద్ద ప్రొక్లేనొచ్చి కొట్టింది. ఎగిరి పైకి లేసాను, గాల్లో పైకి లేసా. పక్కనే ట్రాన్స్ఫారం ఉంది. ట్రాన్స్ఫారం మీద పడి ఉంటే ఎప్పుడో మాడిపోయేవాడిని. క్షణాల్లో జరిగిపోయింది అంతా. ఈ చెయ్యి ఇరిగింది, ఈ కాలు ఇరిగింది. ఇప్పుడు అలాగే ఉన్న ఇరిగిన చెయ్యే, ఇరిగిన కాళ్ళే. ఆపరేషన్ చేయించుకోవాలి. ఎందుకు చెప్పినా తెలుసా? ఆ సంవత్సరం నాకు ఇచ్చిన వాగ్దానము, నీ ఎముకలను నేను బలపరచుదును. ఆపరేషన్ చేసుకోవడానికి మనసు రాలేదు. దేవా, నువ్వు నాకు ఇచ్చిన వాగ్దానం ఏంటిది? నీ ఎముకలు అంటే తీసుకున్న 31వ తారీఖు రాత్రి అనిపించింది, ఓహో ఈ సంవత్సరం నా ఎముకలు ఎరగబోతా ఉన్నాయి. అయితే దేవుడు ఎముకలు ఎరగకుండా బలపరుస్తానంటా ఉన్నాడు. ఎముకలు ఇరిగిపోయినాయి. డాక్టర్ అన్నాడు, నువ్వు నడవలేవు అన్నాడు. ఈ చెయ్యట్టి ఆలబడింది, ఈ చేతిలో స్ప్రింగ్ వేయాలన్నాడు. ఒరే నాయన, స్ప్రింగ్ వద్దేమో, వద్దులే, ఉన్నది ఉన్నట్టుంచరు సామె అన్న. ఏందట్ట మాట్లాడుతావు? అంతే, ఉన్నది ఉన్నట్టుంచు, నువ్వేం చేయాల్సిన అవసరం లే. నువ్వు తీసుకుపోయి ఆపరేషన్ థియేటర్లో 3 గంటల సేపు నన్ను బండుకోబెట్టి, నా దగ్గర ఆ స్ప్రింగ్ లేదు, ఈ స్ప్రింగ్ లేదని విజయవాడ గుంటూరు అటు ఇటు తిరగకుండా నన్ను ఇబ్బంది పెట్టద్దు, ఉంచు స్వామి. ఎందుకు చేస్తావు? ఫ్రీగా చేస్తా, ఆరోగ్యశ్రీలు అన్నాడు. నాకు ఆరోగ్యశ్రీ వద్దు, అనారోగ్యశ్రీ వద్దు, ఏమొద్దు కదా. ఇంకొక హాస్పిటల్ పోయాను. ఈ కాలు ఎడం కాలు ఇక్కడ ఇప్పుడు కూడా వాసే ఉంటుంది. అది ఏమి డాక్టర్ గారు అన్నాడు, కారసాని శ్రీనివాసరెడ్డి అయినా కొన్ని దినాల తర్వాత నువ్వు నడవలేవు అన్నాడు. ప్రార్థన చేశాను, ప్రభా ఈ చెయ్యి ఇరిగింది, ఈ కాలు ఇరిగింది. డాక్టర్ అంటున్నాడు నడవలేవు అంటున్నావు, పడిపోతాడు అంటున్నావు. ఏమి పాశ్రమ గారు అనుకుందంట, స్ట్రెచ్చర్ మీద పోతా ఉంటే ఇక మంచంలోనే ఉంటాడు, ఇక లెగవడు అనుకున్నాడు. ఇంకొక ఆయన అన్నాడు, నేను స్ట్రెచ్చర్ మీద గుంటూరు VGR గజల బ్రహ్మానంద హాస్పిటల్ తీసుకుపోతా ఉంటే స్ట్రెచ్చర్ మీద, ఇక నీ పని అయిపోయింది అనుకున్నా బ్రదర్, ఇక నువ్వు తిరిగి లెగవలేవు అనుకున్నాను అన్నాడు. కానీ దేవుడు వాగ్దానం చేసినవాడు. ఆయన కట్టుటకు శక్తి కలిగినవాడు, ఆయన రూపాంతరీకరించడానికి శక్తి కలిగిన వాడు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే కదా. నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఆరో మాట జ్ఞాపకం చేసుకున్నాం రండి. హెబ్రీయులు రాసిన పత్రికలో 7వ అధ్యాయం 15వ వచనం. హెబ్రీయులు రాసిన పత్రిక 7వ అధ్యాయం 15వ వచనం. మరియు నాశనము లేని జీవముకున్న శక్తిని బట్టి నియమింపబడి మెల్కీషెదకు పోలిన వాడైనా నాశనము లేని జీవమునుకున్న శక్తి, పునరుత్థాన శక్తి. లాజరు బయటకు రా అన్నాడు కదా. లాజరు బయటకు రా, ఈ రాత్రి ప్రభువు నిన్ను పిలుస్తా ఉన్నాడు. లాజరు బయటికి రా. అయ్యా, సాతాను నన్ను బంధించింది, మరణము నన్ను బంధించింది. ఏ మరణము నిన్ను బంధించిందిరా నేనుండగా? ఏ మరణ వేదనలు నిన్ను బంధించి ఉంచలేవు. లాజరు బయటికి రా అన్నాడు. పునరుద్ధాన శక్తి ఆ వాక్యం, ఆ మాటలోనే వెళ్ళి తాకింది. లాజరు దేహాన్ని ఎలా తాకిందో తెలుసా? ఒక మెరుపు తాకినట్లుగా. కరెంటు షాక్ కొడితే ఎలా తాకుతుందో అలాగూ తాకింది. గుండె పట్టుకున్న వానికి ఎలాగైతే ఎలక్ట్రికల్ స్ట్రోక్ ఇస్తారో అలాగూ తాకింది లాజరుని. దిగ్గుమని లేచి కూర్చున్నాడు. పునరుద్ధానుడైనాడు. పేత వస్త్రములు చుట్టబడిన వాడై ఏం చేశాడంట? బయటకి వచ్చాడు. పునరుద్ధాన శక్తి. చివరి మాట జ్ఞాపకం చేసి ప్రార్థన చేస్తాను. యూదా గ్రంథంలో, యూదా పత్రికలో ఒక మాట మనం చూద్దాం. యూదా పత్రికలో ఒక మాట చూద్దాం రండి. మొదటి ఒకే పత్రిక ఉంటుంది, 24వ వచనం. చివరి మాటగా
చివరి మాటగా జ్ఞాపకం చేసుకుందాం. తొట్టిల్లకుండా మిమ్మలను కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మలను నిర్దోషులనగా నిలవబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవుడు. ఎవరంట నీ దేవుడు? శక్తి కలిగిన అద్వితీయ రక్షకుడైన దేవుడు. నిన్ను రక్షించడానికి శక్తి కలిగిన వాడు. అద్వితీయుడు అనగా మరొకడు లేనే లేడు, ద్వితీయుడు లేనే లేడు. ఆయన ఒక్కడు మాత్రమే నిన్ను రక్షించగలిగిన దేవుడు. ఈరోజు ఈ రాత్రి ప్రభు దగ్గరికి వస్తావా? ప్రభువా నన్ను రక్షించమని అడుగుతావా? ఒకవేళ నీ జీవిత నావ మునిగిపోతా ఉందేమో, పేతురు వలె లోకమనే సముద్రంలో మునిగిపోయావేమో, లెగవలేని స్థితిలో ఉన్నావేమో, ఒకవేళ మంచములో ఉన్నావేమో కదా. ఎవడున్నాడంట మంచంలో? పక్షవాయువుతో బాధపడుతూ 38 సంవత్సరాల నుంచి ఉన్నాడంట మంచంలో. ప్రభువారు అన్నాడు, లేచినాడు అన్నాడు. అంతే, 38 సంవత్సరాలు కదా. రక్తస్రావముతో ఉంది. ఎన్ని సంవత్సరాలు? 12 ఏళ్ళ నుండి రక్తస్రావముతో బాధపడుచున్నది ఒక స్త్రీ. 12 ఏళ్ళ నుండి రక్తస్రావముతో బాధపడుచున్నది ఒక స్త్రీ. ఎన్ని సంవత్సరాలంట? 12 సంవత్సరాలు. ఎంతో డబ్బు వ్యయపరిచింది, ఎంతోమంది వైద్యుల దగ్గరికి వెళ్ళింది, ఆమె బాధ నివారణ కాలేదు. యేసు శిష్యులతో వచ్చుచుండగా తన పై వస్త్రమును ముట్టగా, యేసయ్య శిష్యులతో వస్తూ ఉంటే ఆయన పై వస్త్రాలను ముట్టిందంట. ఆమె బాధ నివారణ అయింది, ఆమె వ్యాధి అరకట్టబడి. ప్రభు అంటున్నాడు, ఎవరు నన్ను తాకింది, నాలో ఉన్న పవర్ రిలీజ్ అయింది, ఆమెలోకి వెళ్ళిపోయింది, నన్ను తాకిన వారిలోనికి వెళ్ళిపోయింది. నీ జీవితంలో మునిగిపోతున్నావా? లేకపోతే అనారోగ్య సమస్యలతో ఉన్నావా? లేకపోతే అప్పుల వలయములో ఉన్నావా? లేకపోతే వ్యసనాలతో జీవితనావా కొట్టుమిట్టాడుతూ ఉందా? కుటుంబంలో సంతోషం లేక, నెమ్మది లేక జీవితాన్ని అలాగనే నిట్టూర్పులతో కొనసాగిస్తూ ఉన్నావా? నిన్ను రక్షించడానికి శక్తి కలిగిన అద్వితీయమైన దేవుడు ఈ రాత్రి నిన్ను పిలుస్తూ ఉన్నాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నప్పటికీ సరే ఆయన వద్దకు రాగలిగితే నీ స్థితి మార్చబడతా ఉంది. ఆయన అంటా ఉన్నాడు, నా యొద్దకు వచ్చు వారిని నేను ఎంత మాత్రమునో త్రోసివేయను. ప్రార్థన చేసుకుందాం, మోకరించండి. 7 విషయాలు ప్రభు మనతో మాట్లాడుతూ వచ్చాడు. పడిపోయి ఉంటే, పతనమై ఉంటే, క్రీస్తు నుంచి వేరైపోయి ఉంటే, విశ్వాస జీవితం నుంచి ప్రక్కకు వెళ్ళిపోయి ఉంటే, నిన్ను అంటుకట్టే దేవుడు నీ యేసయ్య. తిరిగి నీకు మొలకలు ఇచ్చడాన్ని, నీ జీవితాన్ని చిగురింప